నమస్తే, వెరీ వార్మ్ వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ఏంటోనండి, ఈ మధ్యనే కాదు కానీ చిన్నప్పటి నుంచి నాకు మ్యాథ్స్ అంటే సరిగ్గా రాదు. ఎందుకంటారు, బుక్ పట్టుకుంటే బుక్ అంతా ప్రాబ్లమ్సే అని ఏడవాలనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన సొల్యూషన్ ఏంటంటే బెండకాయ తింటే మ్యాథ్స్ పర్ఫెక్ట్ గా వస్తుందంట. ఇది ఎంతవరకు నిజం అని చెప్పి నేను అప్పటి నుంచి బెండకాయ తింటూనే ఉన్నాను. కొంచెం బ్రెయిన్ పెరిగి ప్రమోషన్ వచ్చి అరికాల్లో నుంచి మోకాలకు వచ్చిందనమాట. అదే సంగతి. సో బెండకాయ గురించి వింధ్య ఎందుకు మాట్లాడుతుంది అనే కదా మీ డౌట్. ఎస్, బెండకాయతో ఇవాళ మనకు ఒక మంచి రెసిపీని నేర్పించడానికి మనతో పాటు ఉన్నారు షెఫ్ మధుసూదన్ గారు. ఇక ఆలస్యం చేయకుండా లెట్ మీ ఇన్వైట్ హిమ్. వెల్కమ్ మధుసూదన్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. సో బెండకాయతో ఇవాళ మాకేం వంటని నేర్పిస్తున్నారు? బెండకాయతో పాటు మంచిగా రిచ్ గా క్రంచీగా ఉండేటిది బెండకాయ జీడిపప్పు చేస్తున్నా. బెండకాయ జీడిపప్పు ఎంత బాగుంటుంది తెలుసా అసలు. ఈ కాంబినేషన్ అంటే హిట్ పేర్ అని అంటుంటారు కదా, అంటే సహజంగా ఎవరైనా కపుల్స్ చూస్తుంటే ఆన్ స్క్రీన్ ఆ రకంగా ఆ లాంగ్వేజ్ ఇక్కడికి యాడ్ చేశాను. సో బెండకాయ జీడిపప్పు సూపర్ కాంబినేషన్ అనమాట, చాలా చాలా బాగుంటుంది. అయితే మధుసూదన్ గారు చెప్పండి, మరి నిజంగా బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుందా? ఎస్, బ్రెయిన్ చాలా మంచిది, హెల్త్ కూడా మంచిది. చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా బెండకాయ పట్టమంటారు. స్కూల్లో టీచర్ ఎప్పుడు చెప్పలేదా బెండకాయ తినండి బెండకాయ తినండి. మా మదర్ నాకు ఎక్కువ బెండకాయ పెట్టేది. ఇప్పుడు కూడా మా వైఫ్ మా పిల్లలకు కూడా బెండకాయ పెడుతుంది. ఓకే, సో బెండకాయ చాలా మంచిది అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ బ్రెయిన్ అంటున్నారు మన మధుసూదన్ గారు. మరి బెండకాయ కాజు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెండకాయ జీడిపప్పు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎండు కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు, ఆవాలు, కారం, జీలకర్ర. సో బెండకాయ జీడిపప్పు ఫ్రైకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? స్టవ్ వెలిగించుకుందాం. ఫస్ట్ క్వశ్చన్. ఓకే షూర్. ఓకే, సో డీప్ ఫ్రై కడాయి పెట్టుకుందామండి. డీప్ ఫ్రై కి చేసుకునే కడాయి. ఓకే, అందులో డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. డెఫినెట్లీ. సో ఆయిల్ వేడెక్కాలి. అది వేడెక్కగానే మనం ఫస్ట్ బెండకాయని ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట. ఆయిల్ ఎడుకుతుంది కదా, ఆయిల్ ఎక్కేలోపు మనం దానికి సరిపడిన టెంపరింగ్ కొట్టుకుందాం. టెంపరింగ్ వేసుకుందాం, తాలింపు. ఓకే, సో ఇది చాలా ఫాస్ట్ అయిపోద్ది అనమాట ఈ వంట. ఇట్లా రెండు వైపులా మనం చేస్తుంటే చాలా ఫాస్ట్ అవుతుంది. సో చాలా సింపుల్ గా డీప్ ఫ్రై అంటే అది ఆల్మోస్ట్ అయిపోయినట్లే. కాబట్టి మనం ఫస్ట్ ఇక్కడ డీప్ ఫ్రై కి ఆయిల్ వేడి చేసుకుంటూ పక్కన ఇంకో ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో మనం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఎందుకంటే మనకి జీడిపప్పు అది మన బెండకాయ కూడా ఫ్రై అవుతుంది కదా, అందులో కూడా లైట్ గా ఆయిల్ వస్తుంది అనమాట. సో అందుకోసం కొంచెం లెస్ ఆయిల్ వేసుకుంటాం అనమాట. సో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాం. సో ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటాం. మస్టర్డ్ సీడ్స్, ఆవాలు హాఫ్ టీ స్పూన్. ఓకే, అట్లనే జీలకర్ర ఒక హాఫ్ స్పూన్. అట్లనే ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకుని. ఎండుమిరపకాయలు డైరెక్ట్ గా వేసుకోకూడదు కదండి, మిరపకాయ లాగా పేలుతుంది అంటారు. పేలుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ముక్కలు చేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది అన్నమాట. ఎస్, సో టెంపరింగ్ అయిపోయిందా? తాలింపు మంచిగా ఎగుతుంది కదా, ఈ టైంలో మనం ఏం చేస్తామంటే జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. జీడిపప్పు వాటితో పాటు జీడిపప్పు కూడా మంచిగా ఫ్రై అవుతుంది. యాక్చువల్ గా ఎప్పుడైనా జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకుని ఫైనల్ గా యాడ్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ మనం ఫస్ట్ పాటు పక్కన వేసేసుకున్నాం అన్నమాట. మనం అది జీడిపప్పు గార్నిష్ కింద వాడుకున్నప్పుడు మనం జీడిపప్పు డైరెక్ట్ చేసుకోవచ్చు పైన. మనం బెండకాయ జీడిపప్పు ఫ్రై అన్నా కదా, మరి జీడిపప్పు కూడా ఇందులోనే ఫ్రై చేయాలన్నమాట. సో ఫస్ట్ టైం మనం అందుకని కాజు వేసేసుకుంటాం. సో లైట్ గా ఎగే కదా జీడిపప్పు కూడా. సో ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు ఒక 5-10 నెంబర్స్ కర్రీ లీవ్స్. సో లైట్ ఒక 5 నుంచి 10 రెమ్మల వరకు కరివేపాకు మీ ఇష్టానికి అనుగుణంగా వేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత. సో కర్రీ లీఫ్ కూడా వేగిపోయింది. సో నెక్స్ట్ ఉల్లిపాయలు సన్నంగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక హాఫ్ కప్పు, అంటే ఒక 2 ఉల్లిపాయలు అన్నమాట. సో మనకి బెండకాయ ఎంతసేపట్లో వేగుతుంది డీప్ ఫ్రై ఆయిల్ లో మనం వేసేస్తే? మైట్ బి ఒక
2 minutes లో ఫ్రై అయిపోద్ది అన్నమాట. ఎస్, ఇక్కడ మనకు ఆయిల్ వేడెక్కినట్టే కదా, యా. ఇప్పుడు వేసుకోవచ్చా మనం బెండకాయ ముక్కలు? సో బెండకాయలు వేసేటప్పుడు టక్కన డైరెక్ట్ వేయకుండా, ఎప్పుడైనా సరే ఇంట్లో వంట చేసినప్పుడు డైరెక్ట్ గా కాకుండా ఇట్లా వేసుకుంటే మనకి ఒకవేళ ఆయిల్ వేడిగా ఉన్నదనుకోండి పైకి వచ్చేస్తాయి, పొంగకుండా మనకి ఎంత కావాలో అంత అవి ఆ టెంపరేచర్ చూసుకుని స్లోగా ఇట్లా ఆయిల్లో వేసుకోవచ్చు అనమాట. సో ఎట్లా వేసుకుంటే ఏమవుద్దంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్ వేడి కింద చూసి మొత్తం వేసేస్తారు అనమాట, మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఇట్లా ఇది సేఫ్టీ అనమాట. అట్లా సో ఇప్పుడు ఇవి లైట్ బ్రౌన్ కలర్ రావాలా? లైట్ బ్రౌన్ కలర్ క్రంచీగా ఉంటాయి అనమాట. ఓకే, సో బెండకాయలు ఇలా లైట్ గా వేయించుకుంటూ ఉండాలండి. అయితే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కి రావాలన్నమాట ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా. సో దానికి 2 minutes టైం పడుతుంది. సో మధుసూదన్ గారు, బెండకాయ ముక్కల్ని మనం ఫ్రై కి కట్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాం కదా, సన్నగా తురుముకుంటే మనకి క్రంచీగా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా. సో మనం ఇలా ఇందులోనే పెట్టేసుకుని డైరెక్ట్ ఆయిల్ లో వేసేసుకోవచ్చు కదా, అలాగా అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే సేఫ్టీకి కంపల్సరీ జాల అనేది కంపల్సరీ కావాలన్నమాట. ఓకే, సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. మనం దీన్ని వచ్చి ఒక ప్లేట్ లో తీసుకుందాం, నెక్స్ట్ ఫ్రై చేసుకుందాం. డెఫినెట్. సో కలర్ అయితే గ్రీన్ కలర్ గా ఉంటది, కాకపోతే అంటే క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. ఇది ఇలానే డైరెక్ట్ గా కూడా తినేచ్చా? సాల్ట్ పెప్పర్ వేసుకుని డైరెక్ట్ తినచ్చు. ఎస్. సో నెక్స్ట్ సగం సైడ్ లో పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా మనం ఫ్రై చేసుకుందాం. ఓకే, మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈ టెంపరింగ్ కొట్టాం కదా, తాలింపు కొట్టాం కదా, దీనికి మనం ఫినిషింగ్ చేసుకుందాం అండి. ఓకే, స్లో హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఓకే డీప్ ఫ్రై అవుతాయి కదా, మనం ఈ ప్రాసెస్ లో పోదాం. జస్ట్ ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ అట్లనే చిల్లీ పౌడర్ 1 స్పూన్. ఇది డ్రై కొబ్బరి అండి, డ్రై కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎస్, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, డ్రై కొబ్బరి కూడా వేసుకోవచ్చు. సో నేను డ్రై కొబ్బరి తీసుకున్నా, మార్కెట్ లో మనకు దొరుకుతుంది అనమాట. ఓకే, డ్రై కోకోనట్ పౌడర్. అది చూస్తుంటే సాల్ట్ లోనూ కనిపిస్తుంది, అంత సన్నగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాం. అట్లనే సాల్ట్ సరిపడినంత వేసుకుంటున్నాం. ఓకే, ఇవన్నీ వేసుకొని 1 after 1 కంప్లీట్ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకి మసాలా అంతా రెడీ అయిపోయిందండి. ఇక్కడ కొబ్బరి కూడా మంచిగా మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇవి వేసేసుకుందాం. మనం వేసుకోవచ్చు ఇందులో. ఇంకా ఆ లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ రావాలి కాబట్టి వి ఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ ఇంట్లో చేసుకుంటుంటే నిజంగా వంటలు చేసుకునేటప్పుడు వంటగదిలో ఆ అమ్మ వంట చేస్తున్నప్పుడు మీరు వెళ్ళి హెల్ప్ చేయడమో, లేదంటే కిచెన్ లో ఇలా హ్యాపీగా కూర్చుని మాట్లాడుకుంటూ వంట చేయడంలో ఉండే మజా ఇంకెక్కడో దొరుకుతుంది. బెండకాయ జీడిపప్పు ఫ్రై రెడీగా ఉంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. సూపర్ క్రంచీ బెండకాయ జీడిపప్పు ఫ్రై, క్రంచీ, స్పైసీ, ఇంకా ఏమైనా చెప్పాలంటే యమ్మీ, డెలిషియస్, ఫింగర్ లికిన్, ఎవ్రీథింగ్ అన్నమాట. ఎంత బాగుంది. సో ఇండియా బెండకాయ జీడిపప్పు ఫ్రై రెడీ అయింది. టేస్ట్ చెప్పండి. వావ్, సో చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఈవెన్ వంట వండుకోవడం వరకే కాదు, అది వడ్డించడం, దాన్ని డెకరేట్ చేసుకోవడం, గార్నిష్ చేయడం ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో మీకు అది పుష్కలంగా కనిపిస్తున్నట్టుంది. సో టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. బట్ అంతకన్నా ముందు బెండకాయ జీడిపప్పు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చిన్న రీక్యాప్. బెండకాయ జీడిపప్పు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నూనె, జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎండు కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు, ఆవాలు, కారం, జీలకర్ర. బెండకాయ జీడిపప్పు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి అది వేడెక్కేలోపు మరొక స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి అది వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుని తాలింపులా రెడీ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం వేసుకున్న నూనెలో బెండకాయ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెడీ చేసుకున్న తాలింపులో పసుపు,
కారం, ఎండు కొబ్బరి, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అటు తర్వాత ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి కలుపుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బెండకాయ జీడిపప్పు ఫ్రై రెడీ. సో బెండకాయ జీడిపప్పు ఫ్రై కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసి వచ్చేసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. అండ్ యాజ్ యూజువల్ దర్ ఇస్ నో డౌట్ అండి, మన షెఫ్ గారు ప్రతి రోజు వంటలన్నీ కూడా అద్దిరిపోయేలా ఉంటున్నాయి. సో ప్రతిరోజు పొగిడి పొగిడి నా డిక్షనరీలో వర్డ్స్ కూడా అయిపోతున్నాయి. సో లెట్ మీ టేస్ట్ దిస్ అండ్ టెల్ యూ హౌ ఇస్ ఇట్. వైట్ రైస్ లో కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీ. థాంక్యూ. వర్డ్స్ వెతుక్కోవడం కష్టం అవుతుందండి ప్రతిరోజు, నిజంగా చెప్తున్నాను. బికాస్ నార్మల్ వాళ్ళు వచ్చి చేయడం ఇదంతా డిఫరెంట్ గా ఉంటుంది. బట్ షెఫ్సే వచ్చి చేస్తే దానికి ఇంకా ఏం మనం మైనస్ పాయింట్లని కానీ లేదంటే ఏమీ చెప్పలేం. బట్ ఎవ్రీడే పొగడడానికి ఇంకా వర్డ్స్ వెతుక్కోవాలి. సో ఈ బెండకాయ తిని నేను ఇంకొంచెం బ్రెయిన్ పెంచుకొని ఇంకా పొగడడానికి ఏమైనా వర్డ్స్ ఉన్నాయేమో వెతుక్కుంటాను. బట్ ఐ రియలీ లవ్డ్ ఇట్ అండ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. చాలా చాలా బాగుంది. చక్కటి కాంబినేషన్ కూడా. కాకపోతే ఇవాళ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బెండకాయ జీడిపప్పు ఫ్రై మనం రెగ్యులర్ గా చేసుకుంటుంటాం, బట్ కొబ్బరి యాడ్ చేయదు. ఇవాళ మీరు అది యాడ్ చేశారు, ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్. అందుకే టేస్ట్ చాలా బాగుంది, చాలా చక్కగా కుదిరింది. సో థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ గారు, మరో చక్కటి డిష్ ని ఇవాళ మాకు చూపించినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి షెఫ్ స్పెషల్. మరో ఇంట్రెస్టింగ్ వంటతో తొందరలోనే మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్య అండ్ మధుసూదన్ గారు సేయింగ్ బై బై.